హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ గుడ్ అండ్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నైట్ అంతా కూడా నిద్ర లేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందని ఎదురు చూస్తున్నా. ఎట్ లాస్ట్ మార్నింగ్ అయింది. ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళొద్దు అనుకున్నాను, బట్ కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో, రాక తప్పలేదు. హాఫ్ డే వరకు వర్క్ చేసుకుని రిటర్న్ వచ్చేద్దామని చెప్పి శ్రీకాంత్ నేను వచ్చామన్నమాట. ఆనందం ఆగట్లేదు నాకు అసలు. ఎప్పుడెప్పుడు బైక్ చూస్తానా అని అనుకుంటున్నాను అనమాట. ఫైనలీ ద డే హ్యాస్ కమ్. 13th of June 2024 is a memorable day in my life because నాకు ఇష్టమైన బైక్, డ్రీమ్ బైక్. త్వరగా వర్క్ ఫినిష్ చేసుకొని ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ హియర్. సో ఈ వీడియోలో మీతో నేను చాలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం లైక్ తీసుకోవచ్చు కదా. నాకేం తెలుసు కాసేపట్లో మా ముఖంలో ఉన్న హ్యాపీనెస్ లేకుండా పోతుందని. షోరూమ్కి వచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగింది. అదేంటో చెప్తే థ్రిల్ అయిపోతారు. మీరు అయ్యారో లేదో తెలియదు, కానీ నేనైతే గట్టిగా అయ్యా. మీరు అడిగిన బ్లాక్ కలర్లో బైక్ అవైలబుల్గా లేదు సార్, ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్లో వెహికల్ అవైలబుల్గా ఉంది అని చెప్పారు. ఆ మాట విన్న తర్వాత స్టన్ అయిపోయాను. చాలా కోపం వచ్చేసింది. కానీ ఇలా జరగడం నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే కాదుగా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? ఇలా అనుకొని యాక్సెప్ట్ చేసేసా. వెంటనే వేరే షోరూమ్స్ కాంట్రాక్ట్స్ తీసుకున్నా. మెయిన్ బ్రాంచ్ కొంపెల్లిలో ఉందని తెలిసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యా. యు నో వాట్, అక్కడ బైక్ రెడీగా ఉంది. సో గైస్, ఇప్పుడే మేము స్టార్ట్ అయిపోయాం. బాచ్పల్లి షోరూమ్కి వచ్చాము మేము, వెహికల్ రెడీ ఉందేమని. కాకపోతే ఇక్కడ వెహికల్ రెడీ లేదంట. కొంపెల్లిలో వెహికల్ రెడీ ఉందని చెప్పారు. అందుకని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం కొంపెల్లికి. అక్కడికి వెళ్ళి వెహికల్ తీసుకొని రిటర్న్ అయిపోవాలి. పేమెంట్ అంతా కూడా అక్కడే చేయాలన్నమాట. ఇప్పటికైతే బ్లాక్ చేయలేదు, కొంచెం మూడ్ ఆఫ్లో అనమాట. వెహికల్ రెడీ ఉందని చెప్పారు వాళ్ళు, కాకపోతే కరెక్ట్గా చూసేటానికి వెహికల్ రెడీ లేదు. వెహికల్ రెడీ ఉందన్నారని చెప్పి మేము లీవ్ కూడా పెట్టేసుకున్నాం. హాఫ్ డే నుంచి లీవ్ తీసుకొని వచ్చేసాను, కాకపోతే వేయలేదు. కొంచెం కోపం అయిపోయాను అనమాట. ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళిపోతాం. కొంచెం ఫస్ట్ వీడియో అనమాట, గోప్రో మీద ఇలా బైక్తో రికార్డ్ చేసేది. విండ్ నాయిస్ ఏం రావట్లేదు అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అనమాట ఇలా బ్లాగ్ చేయాలి అని, కాకపోతే ఎప్పటికీ ఇలా లేదు. ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తుంటే కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళేది కొంపెల్లి కదా, కొంచెం దూరంగానే ఉంటుంది. 17 కిలోమీటర్స్ అలా వస్తుంది మా ఇంటి నుంచి. ఇంకొక 2+ చేసుకోండి, ఇక్కడికి ఒక 19 వేసుకోండి. మొత్తం 19 కిలోమీటర్స్ అలా ఉంటుంది అన్నమాట దూరం. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు మొత్తం మీకు కొన్ని ఊర్లు తగులుతాయి, మంచి గ్రీనరీ ఉంటాయి అన్నమాట. స్పాట్స్ అన్నీ కూడా బాగుంటాయి. అదంతా ఆ లొకేషన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ ఉంటాయి అటు వెళ్తుంటే. బండి ఎప్పుడెప్పుడు ఎక్కుతానో ఎప్పుడెప్పుడు తీసుకుంటానని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు బాగుంటుంది కదా ఫీలింగ్, కొత్త బండి మీద తీసుకుంటే. నా ఓన్ బైక్ అంటే ఇంకా బాగుంటుంది. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాను ఇలా బండి తీసుకోవాలని. అనుకున్న ప్రతిసారి క్యాన్సిల్ అవుతూనే ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అడ్డంకే, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్గా ఉందన్నమాట ఇక్కడ. అదే కదా, నేను బండి కొంటున్నా కదా, అందుకని ట్రాఫిక్ అవుతుంది. కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కొత్త బండి తీసుకోవాలని. అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి క్యాన్సిల్ అయిపోతూనే ఉంది. కానీ నెవర్ గివ్ అప్ అంటారు కదా, అలానే ప్రయత్నిస్తున్నాను అనమాట. ఈరోజు కూడా అలాగే క్యాన్సిల్ అయిపోయిందేమో అనుకున్నాను. క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటాడికి మళ్ళీ వెహికల్ రెడీ ఉందని చెప్పి వేరే షోరూమ్ ఫోన్ చేశారు. మనకు ఇంకో మంచి అప్డేట్ ఏంటంటే, మా శ్రీకాంత్ కూడా ఒక బైక్ తీసుకోబోతున్నాడు, హీరో ఎక్స్ట్రీమ్ 125. అది కూడా రాబోతుంది అనమాట బ్లాగ్. సో స్టే ట్యూన్డ్ గైస్, మంచి బ్లాగ్స్ అయితే మన ముందు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంతగా ఎందుకు స్పీడ్ వెళ్తున్నానంటే, షోరూమ్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 5:30 అలా అవుతుంది అనుకుంటా.
మనం ఈ లైట్ మొత్తం పోయేలోపే బైక్ తీసేసుకోవాలి. అదే మన మెయిన్ ఎజెండా ఇప్పుడు వరకు అయితే. అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. రోడ్ అంతా కూడా చెట్లతో భలే ఉంటుంది అనమాట. ఇలా ఫుల్ కవర్ అయిపోయే చెట్లతో భలే ఉంది. ఒక అడవిలా ఉంటుంది. నైట్ అయితే అసలు రాలేము, ఎందుకంటే ఇక్కడ లైట్స్ కూడా ఏం లేవు కదా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఫైనల్లీ షోరూమ్కి వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఇప్పుడు మనకి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా ఇందులో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత బైక్ తీసుకుని వెళ్ళిపోవడమే. మనకి 17 కిలోమీటర్స్ వచ్చిందన్నమాట మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి. మనం తీసుకునేది ఫస్ట్ డ్రీమ్ బైక్ కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ నా ముఖంలో కనిపిస్తుంటుంది మీకు. చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ప్రజెంట్ నేను. నీకు ఎలా అనిపిస్తుందా శ్రీకాంత్? నాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది, నడపొచ్చాను నేను పాతగా వాళ్ళండి. ఇదిగోండి మన వెనకాల షోరూమ్ కనపడుతుందా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదాం రండి. మర్చిపోతుంది ఇంట్లో తీసుకురా. అంటే ఇప్పుడు నీకు నేను డోర్ అలా అయితే నేను బ్లాగ్ చేస్తున్నాను, నువ్వు చేస్తున్నట్టు ఉంటుంది. షోరూంలో కూడా ఎంటర్ అయిపోయాం. ఈ షోరూంలో అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మనతో, మనకి చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈ స్కూటీ 155 cc అంట, ఎరోక్స్. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది, అన్ని సైన్లు చేస్తాం. ఇంకా ఇప్పుడు నేను తీసుకునేది స్టాండర్డ్ వేరియంట్ అనమాట, ప్యూర్ బ్లాక్. దాంట్లో కొన్ని ఫీచర్లు తగ్గి ఉంటాయి. దాంట్లో బ్లూటూత్ ఫీచర్ ఉండదు, ఎల్ఈడి ఇండికేటర్స్ రావన్నమాట, హాలోజన్ ఇండికేటర్స్ వస్తాయి, పైగా హాజార్డ్ ఉండదు. ఇంతే. దానివల్ల మనకి 5000 నుంచి 7000 వరకు రేట్ పెరుగుతుంది. మా ఫ్రెండ్ దగ్గర వెహికల్ ఉంది, అది కూడా మీకు రివ్యూ చేసి చూపిస్తాను, పక్కన పెట్టి కంపేర్ చేసి చూపిస్తాను. నేను ఇదే ఎందుకు బ్లాక్ ఏం తీసుకుంటున్నా అంటే నాకు బ్లాక్ లుక్స్ బాగా నచ్చింది అనమాట. నేను బ్లాక్ హెల్మెట్ కొన్నదే బ్లాక్ బైక్ తీసుకుందామని. ఇప్పుడు నా బండి అసలు రేట్ ఎంత అంటే 4,50,000 అంట మమ్మీ. 4,50,000 అంట నా ఒరిజినల్ ప్రైస్ అయితే, కొత్త బండి అయితే. సెకండ్ హ్యాండ్ కాబట్టి 2 లక్షలు తగ్గింది. లోన్ కూడా అప్రూవ్ అయిపోయింది, ఇంకా తీసుకుని వచ్చేయడమే. హ్యూజ్ అమౌంట్ కదా, కట్టినందుకు కొంచెం భయం వేసింది అనమాట, మళ్ళీ ప్రాసెసింగ్లో పడుతుందేమని. నీ దగ్గర పెట్టుకోవాల్సింది. అవునరా, పెట్రోల్ కొట్టియాలి. సరే. ఒరే నా షూలే జారుతున్నారు బాబు కూడా.
బండి వచ్చింది చేతికి, భలే అనిపిస్తుంది ఫీలింగ్. నైట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన హెల్మెట్ కూడా అంత ఎక్కువ పనిచేయదు. ఇప్పుడు శ్రీకాంత్ వస్తున్నాడు మనతో పాటు. శ్రీకాంత్ కోసం వెయిటింగ్ అనమాట. అరే దగ్గరలో ఎక్కడ పెట్రోల్ బంక్ ఉందో చూద్దాంపా. 1 లీటర్ ఉందంటే కదా, ఫస్ట్ ఈ ట్రాఫిక్ దాటిన తర్వాత. సర్లేపా. నా ఫస్ట్ రైడ్ ఇది MT-15 మీద. భలే అనిపిస్తుంది నా సొంత వెహికల్ మీద ఇలా వెళ్తుంటే. వావ్, ఫీలింగ్ నేను మాటలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. వావ్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాగా, ఇప్పుడు నెరవేరింది. మిరర్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. ఇది నార్మల్గా ఇందాక నేను స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ క్లచ్ వదులుతుంటే ఎగురుతుంది అనమాట బండి. కొంచెం ఇప్పటివరకు చిన్న వెహికల్లే కదా నేను నడిపింది. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ ఇది నా బండికి, మన కొత్త బండికి. 505. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ కూడా అయిపోయింది, ఇంకా నాన్ స్టాప్ ఇంటికి వెళ్ళిపోవాలి. అరే జాగ్రత్త. దీంట్లో VVA ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. దాన్ని ఇంకా మనం ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ అలాంటివి ఏం అవ్వలేదు కదా. ఎక్కువగా థ్రాటిల్ వేయడం వల్ల, ఎక్కువ ర్యాష్గా వెళ్ళడం వల్ల ఈ బండి మీద ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తే బండికి మైలేజ్ రాదంటారు. అది నాకు తెలియదు, కానీ నేను కూడా సజెస్ట్ చేయను అనమాట. స్టార్టింగ్లోనే అలా రిపోర్ట్ చేసామనుకోండి బండిని మైలేజ్ రాదు. అందుకని నేను స్లోగానే వెళ్తున్నాను. ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత చెప్తాను దీని పని. కానీ ఈ బండిని మాత్రం చాలా పద్ధతిగా వాడుకోవాలి. సస్పెన్షన్ మాత్రం కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, లేకపోతే నా బరువు సరిపోతలేదు ఏంటది ఇట్లా. అంటే గుంతలు వచ్చినప్పుడు ఎగురుతుంది అనమాట బండి. లిటరల్లీ నా బరువు లేనట్టే, కానీ బాగుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఏడిడు ఉందా ప్లేసేదా? ఇప్పుడు మండి దినానికి వచ్చామన్నమాట. శ్రీకాంత్ నేను బైక్ దగ్గర తీసుకున్నాక ఫుల్ ఆగలేదు. ఇది చికెన్ జ్యూసీ మండి, ఇది చికెన్ 5 పీస్ మండి. ఇది వాడికి, ఇది నాకు. పక్కన టైంలో పెడుతుంటూ ఉన్నాను. ఇప్పుడు కుమ్మడం స్టార్ట్ చేస్తాం. పక్కన టైంలో